అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 30వ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఇందులో ఇప్పటి వరకు చెప్పబడని 3 అంశాల గురించి ప్రస్తావించారు పరమాత్మ. అవే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. ఈ మూడింటి గురించి తెలుసుకున్న సాధకుని మనసు నిల్లకడగా నిర్మలంగా ఉంటుంది. భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. అటువంటి వాడు అవసాన దశలో ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించకుండా పరమాత్మ గురించి ఆలోచిస్తాడు, పరమాత్మను తెలుసుకుంటాడు. మరి ఆ స్థితికి చేరుకోవాలంటే మనసును నిగ్రహించాలి, మనసును ఆత్మలో నిలపాలి. ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాపంచిక విషయముల మీద దృష్టి ఉంటే పరమాత్మ గురించి చింతించే అవకాశమే లేదు. కాబట్టి మనోనిగ్రహం ముఖ్యం. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే, దేహంలో శక్తి ఉన్నప్పుడే సమస్త సాధనలు చేయాలి. ఆత్మను అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడో చేద్దాములే అని అనుకోకూడదు. ఎందుకంటే అప్పటికప్పుడు భగవంతుని స్మరించడం అంటే కాని పని. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, భగవన్నామం కనీసం పలకడానికైనా వీలు పడుతుందో లేదో, మనసులో అయినా తలుచుకోవడానికి వీలు లేకుండా కోమాలో ఉంటామేమో ఆలోచించాలి. ఊరి ప్రయాణానికి ముందే కావాల్సిన వస్తువులన్నీ ఎలా సర్దుకుంటామో అలాగే మనం ఆఖరి ప్రయాణానికి ఇప్పటి నుండే సిద్ధం కావాలి. యవ్వనం నుండే సిద్ధమైతే ఇంకా మంచిది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాడు భగవంతుడు. జీవిత కాలంలో నన్ను ఎవరు బాగా తెలుసుకుంటారో అంత్యకాలంలో కూడా వారు నా గురించి బాగా తెలుసుకుంటారు అని అన్నాడు. అంటే జీవితకాలం అంతా భగవన్నామ స్మరణ తప్పకుండా చేయాలి అని పరమాత్మ మనకు బోధిస్తున్నాడు. కాబట్టి అంత్యకాలంలో ఒక్కసారి నారాయణ అంటే మోక్షం వస్తుంది అనడం ఒట్టి మాట అని తెలుస్తుంది. ఆధ్యాత్మ రంగంలో సోమర్తనానికి చోటు లేదు. జీవితం అంతా వ్యర్థంగా గడిపి అవసాన దశలో భగవన్నామస్మరణ చేస్తే ముక్తి వస్తుంది అనడం సోమర్తనంను ప్రోత్సహించడమే కానీ వేరు కాదు. కాబట్టి అందరూ జీవితకాలంలో భగవంతుని గురించి ధ్యానించాలి, పూజించాలి, స్మరించాలి. ఆ అలవాటే అంత్యకాలంలో కూడా వస్తుంది.